సింగపూర్ ప్రభుత్వంతో దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పునరుద్ధరించేందుకు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఉపయోగపడిందని అన్నారు మంత్రి నారాయణ. సింగపూర్ ప్రభుత్వ పెద్దలకు చంద్రబాబు అంటే అపార గౌరవం ఉందని, ఏపీలో అనేక ప్రాజెక్టుల్లో భాగస్వాములు అయ్యేందుకు వారు అంగీకరించారని వెల్లడించారు మంత్రి. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సింగపూర్ సంగతులను పంచుకున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఐఈసీ కెపాసిటీ బిల్డింగ్ పై విజయవాడలో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సింగపూర్, మలేషియాలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు చూశామన్న మంత్రి నారాయణ ఏపీలో కూడా అమలు చేసే విషయంపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం వదిలేసి వెళ్లిపోయిన 85 లక్షల టన్నుల చెత్తను అక్టోబర్ 2వ తేదీ నాటికి పూర్తిగా తొలగిస్తామన్నారు. మరోవైపు కొత్తగా వచ్చిన 20 లక్షల టన్నుల చెత్తను కూడా డిసెంబర్ నాటికి పూర్తిగా తొలగించి లెగసీ వేస్ట్ ఫ్రీ సేట్ గా మారుస్తామన్నారు. 2014-19లో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టాం. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మరొక 6 ప్లాంట్లు శాంక్షన్ చేశాం. అయితే ఈ ప్లాంట్లు అటు రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలు, మరొకటి విజయవాడలో, తిరుపతిలో. అయితే ఈ ప్లాంట్లన్నీ రావడానికి 2 సంవత్సరాలు పడుతుంది అవి ఎస్టాబ్లిష్ కావడానికి. అయితే ఈ 2 సంవత్సరాల్లో కూడా రోజు వచ్చే చెత్త ఏ రోజుకి ఆ రోజు పంపించేయాలని, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 85 లక్షల టన్నుల చెత్త ఉండింది లెగసీ. దాన్ని రోజుకి 24,000 టన్నుల లెగసీ బయటకు పంపించేస్తున్నారు క్లీన్ చేసి. అక్టోబర్ 2కి 85 లక్షలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర మీటింగ్ అప్పుడు. ఈరోజు అధికారులు ఆ డైరెక్షన్లో చేస్తూ ఖచ్చితంగా అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తవుతుంది. అయితే మరొక 20 లక్షలు ఉన్నట్టుగా ఎస్టిమేట్ చేశారు. ఆ 20 లక్షలు కూడా డిసెంబర్ 31కి పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం. రాష్ట్రంలోని 5 నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు వచ్చాయని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గుర్తు చేశారు. ఇదే ఉత్సాహంతో రాష్ట్రంలో త్వరలో రీసైక్లింగ్ పార్కును ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ రెండింటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉన్నాం. వేస్ట్ ప్రాసెసింగ్ కానివ్వండి, లెగసీ వేస్ట్ డిస్పోజల్ కానివ్వండి, వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి పద్ధతుల్ని రాబోయే రోజుల్లో గౌరవ మంత్రివర్యుల సారథ్యంలో వాటిని రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నాం. అది ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ కానివ్వండి, కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కానివ్వండి, అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటి సర్క్యులర్ ఎకానమీ పాలసీకి కూడా రూపకల్పన చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దానికి సంబంధించి కూడా దాదాపుగా పాలసీ కూడా పూర్తయింది. పెద్ద ఎత్తున రీసైక్లింగ్ని ప్రోత్సహించడం, రాష్ట్రంలో ఒక రీసైక్లింగ్ పార్క్ని ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి అనేక కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రాసెసెస్కి శ్రీకారం చుడుతున్నాం. ప్రజలకు మున్సిపాలిటీలో కల్పించాల్సిన మౌలిక వసతులు ఎప్పటికప్పుడు కల్పించాలని మున్సిపల్ కమిషనర్లకు మంత్రి సూచించారు. సూరత్, లక్నో వంటి నగరాల్లో చెత్తను ప్రజల భాగస్వామ్యంతో కంట్రోల్ చేశారని ఆ దిశగా ప్రణాళికలు వేసుకోవాలన్నారు.